నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. విష్ణు సహస్రనామం ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, మగవారు మాత్రమే చదవాలా, ఆడవాళ్ళు చదవకూడదా, ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయవాది శ్రీధర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నా. గురుగారు, నార్మల్గా ఏంటి అంటే విష్ణు సహస్రనామం ఆడవారు చదవకూడదని, మగవారు మాత్రమే చదవాలని ఇలాంటి అపోహలు ఉన్నాయండి. విష్ణు సహస్రనామం చదివే విధి విధానాలు ఏంటి? జాతక దోషాలు ఉండే వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం చదవచ్చు అంటున్నారు కదండి. ఈరోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామం గొప్పతనం మా ప్రేక్షకులకు తెలియచేస్తారా అండి? విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతహృద్ భావ భూతాత్మ భూత భావన. అర్థము, విష్ణు అనేవాడు సర్వ పదార్థములో సర్వ జీవరాశుల్లో వసించువాడు అని అర్థం. అలాంటి విష్ణుమయం జగత్ అంటున్నారు. అంటే ఈ జగత్తు, ఈ సర్వలోకాలన్నింటి కూడా వ్యాపించిన వాడే విష్ణు. ఆ విష్ణువుకి ఇంకొక నామము వాసుదేవుడు అని అర్థం. సర్వ జీవరాశుల్లో సర్వభూతానాం అంతరాత్మ, వసించువాడు వాసుదేవుడు అని అర్థం. విష్ణు సహస్రనామాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కర్త, భోక్త, క్రియ, కర్మ అన్నీ కూడా ఆ పరమాత్మయే అని తెలియజేస్తున్నది విష్ణు సహస్రనామం. చెప్పిన వారు దీని యొక్క విష్ణు సహస్రనామాన్ని ప్రపంచానికి అందించిన వారు ఎవరు? సాక్షాత్ భీష్మ పితామహుడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి ఈ విష్ణు సహస్రనామం ద్వారా అనేక ధర్మశాస్త్రాలు అతడు తెలియజేస్తాడు. వైశంపాయన, వ్యాస భగవానుడు, శుకయోగీంద్రులు వారు, శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకా ఎందరెందరో మహర్షులు, దేవర్షులు వచ్చినప్పుడు ధర్మరాజుని ఒక ప్రేరేపణ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జ్ఞాననిధి, భక్తుడు అయిన భీష్ముడి దగ్గర నుంచి మీరు విషయాలు తెలుసుకోవాలన్నప్పుడు పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది అని చెప్పి భీష్ముడు అలవోకగా శ్రీకృష్ణ పరమాత్మను చూసి పులకరించి యాని నామాని గౌనాని ఋషిభీ పరిగీతాని అని వస్తుంది ఒక పదం. అంటే మొత్తం ఎందరెందరో మహర్షులు ఆ భగవంతుని ధ్యానించి అనుభవించిన సారాన్ని, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క పదజాలాన్ని చెప్పిన పదాన్ని కూర్పు చేసి సహస్రనామాలుగా భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడు సమక్షంలో చెప్పి ఒప్పించి మెప్పించిందే విష్ణు సహస్రనామం. కాబట్టి విష్ణు సహస్రనామంలో దానికి ఎన్నో విధాలుగా ఒక ధ్యానమని, ఒక ధ్యేయం, ఒక మంత్రస్వరూపం మనకిచ్చిన వాడు వేదవ్యాస మహర్షి, భగవాన్ ఋషి వేదవ్యాస అంటారు. మంత్రం ఈ విష్ణు సహస్రనామం అనే మంత్రం. ఎవరి మీద మనం దృష్టి పెట్టాలి? దేవకీనందుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీద దృష్టిని సారించండి. ఎక్కడ పెట్టాలి? నీ భక్తి రసాన్నంతా కూడా హృదయ చక్రం నుంచి ఆజ్ఞచక్రం వరకు దృష్టిని సారించి అక్కడ నుంచి నువ్వు వెళ్ళవలసిన ఆ భావజాలం సహస్రారానికి వెళ్ళి మొత్తం విశ్వమంతా కూడా విష్ణువే అని మనసును కేంద్రీకరించి చూడడమే విష్ణు సహస్రనామం యొక్క పరమ ఉద్దేశం. అలాగే ఎన్నో పదాలు, అంటే ఒక్కొక్క సృష్టి, స్థితి, లయకు సంబంధించిన పదాలు ఉన్నాయి. పరమాత్మ జ్యోతిస్వరూపుడు అని, ఆదిత్యుడని పదాలు ఉన్నాయి. ఆ పరమాత్మని హృషికేశుడు అంటే, హృషికములు అంటే ఇంద్రియములు, వాటిని నియంత్రించువాడు అనే పదం ఉంది. పద్మనాభుడు అంటే పద్మం వంటి నాభి కలిగిన వాడు, సర్వ సృష్టికి మూలకారకుడు. వాడి నుండి పద్మం అనే నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించి తపహ అని ఆ జ్ఞానం ద్వారా ఈ సృష్టిని చేశాడు. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని మనం తరచి చూసిన ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అద్భుతమైన అర్థం, అద్భుతమైన సందర్భం. ఆ సందర్భానుసారంగా
మనకు ఒక జ్ఞాన నేత్రం వికసించడానికి ఆస్కారం. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని ఎవరు చదవాలి, ఎవరికి ఆ అర్హత ఉంది అంటే, స్త్రీలైతే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకు కూడా హక్కు ఉంది. ఎవరైనా కూడా అంటే తెల్లవారు సమయంలో, సంధ్యా సమయం లోపల మనం పఠించవచ్చు. స్త్రీలు కానీ పురుషులని కానీ భేదం విష్ణు సహస్రనామం చూడలేదు. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించవచ్చు. సాక్షాత్ పరమశివుడే పార్వతికి చెప్తున్నారు కదా, ఒక్కొక్క విష్ణు సహస్రనామంలో ఉన్న ఒక్కొక్క నామము రామనామం ఒక్కటి ఈజ్ ఈక్వల్ టు విష్ణు సహస్రనామం అని పరమశివుడే ఉపదేశం చేస్తున్నారు. శ్రీరామ రామ రామీతి అని చెప్తున్నారు కదా. కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మనము చూసినప్పుడు విష్ణు సహస్రనామం లోపల ఎన్నెన్నో పదాలు. మధుసూదన అంటే మధు అనే రాక్షసుణ్ణి వధించినవాడు. మధువు అంటే అమృతం ఇచ్చినవాడు, అమృతం తెచ్చినవాడు. అలాగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం, ఆ అర్థం లోపల పరమార్థం. ఈ విష్ణు సహస్రనామం పఠించినంత వల్లనే మనకేమొస్తుందంటే ధర్మాచరణ ఎలా చేయాలి, జ్ఞానం ఎలా ఉపాసించాలి, మోక్షగతిని ఎలా పొందాలి. అందుకనే విష్ణు సహస్రనామం చదివాక భీష్మ ఏకాదశి నాడు ఉత్తరాయణం జరిగాక ఎవరు భీష్మ పితామహుడు పరమపదానికే వెళ్ళిపోయాడు. గంగాతనయుడు కదా, గంగ పుత్రుడు భీష్ముడు. కాబట్టి అలాంటి ఒక గంగ అనేది పవిత్రమైన నామం. అసలు గంగమ్మ అంటేనే ఒక గొప్ప భావం, పవిత్రతకు మూలం. అలాంటి గంగమ్మ పుత్రుడు ఎవరు, భీష్మ పితామహుడు. కాబట్టి వారు ఉపదేశించిన విష్ణు సహస్రనామం లోకానికంతటికి కూడా ఒక గొప్ప సెదతీరేంత గొప్ప రహస్యాలు దాంట్లో ఇమిడీకృతం ఉన్నాయి. కానీ దాన్ని ఒక ఉచ్చారణ దోషం లేకుండా ఒక క్రమ పద్ధతిలో వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. కాబట్టి వేదవ్యాసులు వారు, వారి తండ్రి గారు శక్తి, వారి తండ్రి వశిష్ఠుడు, అలాగే వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు శుకుడు, సుఖతాతం తపోనిధిం. శుకుడు ద్వారా భాగవతం ప్రపంచానికి చాటింపబడింది. వేదవ్యాసుల ద్వారా మహాభారతం విశ్వవ్యాప్తమైంది. అంటే అతను రాసింది జయ సంహిత విశ్వవ్యాప్తమైంది. కాబట్టి ఎన్నెన్నో గొప్ప రహస్యాలు కూడిన విష్ణు సహస్రనామం. అంటే దాని గురించి మనం చర్చించాలన్నప్పుడు ప్రశ్న ఇవాళ స్త్రీలు నామం జపించవచ్చా అంటే, కలియుగం లోపల నామస్మరణే ముక్తికి మార్గం. అంటే ఎందుకు వచ్చిందో తెలియదండి ఇది. అంటే ఆడవారు విష్ణు సహస్రనామం చదవకూడదు, లలితా సహస్రనామం చదువుకోవచ్చు, కానీ విష్ణు సహస్రనామం పురుషులు మాత్రమే చదవాలి అని అంటూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు మనం ఏంటంటే ఆ చెప్పేవారిని బట్టి ఎందుకు చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం రెండు ఒకటే అనిపించిన, విష్ణు సహస్రనామం లోపల భక్తి పారవశ్యం ఉంది. లలితా సహస్రనామాన్ని మనం తప్పుపడట్లేదు, కానీ దాంట్లో యోగ శాస్త్రం అది. లలితా సహస్రనామం లోపల మనం చాలా సుస్పష్టంగా విశ్లేషణ చేస్తే కుండలిని జాగృతికి సంబంధించిన విషయాలు లలితా సహస్రనామంలో ఉన్నాయి. కాబట్టి కుండలిని జాగృతం చేసే పద్ధతిలో ఏదన్నా ఒక చిన్న అవరోధం కలిగిన, ఒక తప్పిదం జరిగిన ఆ మనిషి యొక్క స్థితిగతులే మారిపోతాయి. కాబట్టి లలిత అనే పదము అమ్మవారికి సంబంధించింది. కాబట్టి అమ్మవారు స్త్రీ కాబట్టి, విష్ణు అంటే పురుషుడు కాబట్టి అనే ఇలా పుట్టుకొచ్చిందేమో, బహుశా ఉండొచ్చేమో, మనకు తెలియదు. లేకపోతే శాక్తేయ విధి విధానంలో ఉన్నవారు విష్ణు కంటే కూడా శక్తి స్వరూపిణైన అమ్మవారే గొప్పవారు అనే విధంగా ఉన్నప్పుడు ఒక వర్గాన్ని తీసుకురావాలంటే ఒక నిషిద్ధం కూడా
వెళ్ళి ఉండవచ్చు. కానీ ఏదున్నా కూడా ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు లలిత సహస్రనామం చదువుకోకూడదని కాదు, విష్ణు సహస్రనామం చదవకూడదనే నిషిద్ధం తప్పు. మీరు చదువుకోండి, కానీ ఇది కూడా చదవచ్చు కదా. ఇది భీష్మ పితామహుడు ఇచ్చిన దాన్ని నిగేట్ చేసేంత ఆ జ్ఞాన వైరాగ్య సంపన్నులు ఎవరు, అసలు ఎందుకు ఆ నానుడి వచ్చింది, దేనికోసం ఇలాంటి దుష్ప్రచారం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆడవారు విష్ణు సహస్రనామం చదవకూడదు అనేది మాత్రం తప్పు. ఆడవారు కూడా విష్ణు సహస్రనామం హాయిగా చదువుకోవచ్చు అని చెప్పే ప్రయత్నం ఇవాళ చేయాలి అనిపించింది గురూజీ. మీరైతే కరెక్ట్గా మాట్లాడతారు అనిపించింది. ప్రయత్నం అని కాదు, ఇది అందరి బాధ్యత. అసలు మనం ఎప్పుడు కూడా ఇల్యూషన్కి వెళ్ళకూడదు. అంటే భ్రమలో ఉండడం కానీ, మిథికల్గా ఆలోచించడం కానీ, ఆర్ అబరేషన్ అంటే మనం ఆలోచించే విధానం లోపల స్పష్టత లేకుండా ఉండకూడదు. ఎవరైనా చెప్పారు అన్నప్పుడు చెప్పిన వారెవరు, ఏ పర్పస్ గురించి చెప్పారు, దేని గురించి చెప్పారు, ఆ చెప్పినవాడు ఇంకోటి కూడా ఉండొచ్చు. ఇలాంటి చదవకూడదని చెప్పి ఈ మధ్య అన్యమతస్తులు కూడా కొందరు ఇక్కడి నుంచి అటు కన్వర్ట్ అయ్యి అన్యమతస్తుల యొక్క సంఖ్యను పెంచడానికి కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మాకు వస్తున్న సమాచారం. చాలా స్పష్టంగా సర్వసాధారణంగా మన సనాతన ధర్మ నామాల్లో ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళకున్న భావజాలం మాత్రము యాంటీ సనాతన ధర్మము, యాంటీ అంటే వ్యతిరేక్తంగా భావజాలం ఉండి ఇలాంటి ముసుగులో కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గొప్ప అసలు మనిషి జీవితాన్ని సంస్కరించాలి అంటే, వారు మంచి ఆనందం పొందాలి అంటే వనమాలి గదీశాంకి శంకి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో అభిరక్షతు. సర్వులను రక్షించువాడు శంఖ చక్ర గదాధారి అయ్యే వనమాల అనేది ప్రకృతికి సంబంధించింది. శంఖ చక్రములు అనేటి వాడి యొక్క రక్షణ కార్యక్రమం. గద అనేది సర్వ ప్రకృతిని అణిచివేసి మనలో ఉన్న అహంకారాన్ని ధ్వంసం చేసి మన లోపల అమన స్థితి తీసుకుని వెళ్ళి మనలో ఉన్న కామాన్ని, క్రోధాన్ని, మోహాన్ని, అరిషడ్వర్గాలను విధ్వంసం చేసి ఉన్నంత శక్తి కలిగిన విష్ణువు సర్వలోకబంధువు, విశ్వచక్షువు, విశ్వంభరుడు, విశ్వనాథుడు అయిన పరమాత్మ నామాన్ని పరమాత్మ చేసిన ఖనిజ, వృక్ష, తిర్యక, పశు పక్షాదుల లోపల కంటే కూడా స్త్రీలు లోపించినారు. అంటే ఇది ఒక కుట్ర. ఏంటంటే సనాతన ధర్మంలో ఇలా స్త్రీలకు స్థానం లేదు అనగానే, స్త్రీలు కొంచెం సున్నిత మనస్కులు కదా, వారు అలా అనగానే వారు అన్నారంట, ఎందుకన్నారు ఏమిటి అనేది ఆలోచించకుండా ఇక్కడ సనాతన ధర్మమను ధర్మసింధు గ్రంథంలో ఉందను, ధర్మసింధువో ఇతర గ్రంథాల్లో ఉందనే విషయాలను విశ్లేషించకుండా, అన్వేషించకుండా, పరిశీలించకుండా, ఎవరు చెప్పకుండా, మీలాంటి వారు అడగకుండా ఏమవుతుంది, అట్లీస్ట్ అడగటం వల్ల తెలుస్తుందేమో అని గురించి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే, మా ఇంట్లో వాళ్ళే కొందరు చదవరు. ఎందుకంటే నా కజిన్స్ వీళ్ళు విష్ణు సహస్రనామం చదవకూడదంటే నాకు మొన్న ఒక పెద్ద ఆవిడ చెప్పారు, నేను చదవకూడదని. ఎవరు ఆవిడ ఏ లోతుల్లో ఉన్నారు, ఎన్ని వేద విషయాలు. ఇప్పుడు ఏదో గురువుగారు అని మీరు అంటున్నారు, సర్వం తెలిసినట్టు కాదు కదా. మనకేదో తెలిసిన విషయాన్ని తెలిసినంతలోనే తెలుసుకుంది. అంటే షార్టెస్ట్ టైం లోపల ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని మనం వచ్చిన ఈ జన్మ నుంచి జన్మరాహిత్యానికి వెళ్ళిపోయి ఒక సద్మార్గంలో భగవంతుని యొక్క దర్శన చేసుకొని మళ్ళీ ఈ కర్మ ప్రవాహంలో పడకూడదు అనే దానికి మనం ఆలోచన పెట్టాలి. పెద్దలు, పూర్వీకులు, సాంప్రదాయ నిష్ఠా పరంపర కలిగిన వారు అందరూ కూడా ఇది చేయవలసిన పని అంటే కాదు అని చెప్తున్నారు. అంటే ఎవరు వారు అనేది ఐడెంటిఫై కావాలి. ట్రూ. అది ఐడెంటిఫై అయిపోయి పలానా వారు చెప్పారు, ఒక అమ్మగారు చెప్పారు, సరే వారి వ్యక్తిగతంగా శ్రీమాత్రే నమః అని లలితా దేవి మీద
అఖండమైన మర్యాద ఉండవచ్చు, తప్పు లేదు. కానీ నిషిద్ధాన్ని వీరు క్రియేట్ చేయకూడదు. ఏ ఋషి వేదవ్యాసుడు లాంటి భగవానుడే, వేదవ్యాస భగవానో ఋషి, వేదవ్యాసుడు లాంటి ఋషి నిషిద్ధం చేయనప్పుడు స్త్రీలకి నిషిద్ధం అని చెప్పి ఈ వ్యాస అంటే అభినవ వ్యాస మంజరి ఎవరు? కాబట్టి ఇట్ షుడ్ బి క్లారిఫైడ్. అందుకనే శాస్త్రీయంగా శాస్త్రపరంగా అన్వేషణ చేయాలి. లేకపోతే గూగుల్ తల్లి ఉంది, లేదా ఎవరో చెప్పిన విషయాలు ఉంటాయి, ఆ జిజ్ఞాస రావాలి. క్లారిటీ చేసుకోకుండా హౌ యూ కెన్ యాక్సెప్ట్ జస్ట్ లైక్ దట్. నిజంగా అమ్మవారి ఉపాసకులు ఎవరు ఇట్లా ప్రచారం చేయట్లేదండి. ఈ సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా చేయటం వల్ల మిగతా వాళ్ళు భయపడిపోతారు. భయపడడం అంటే ఏమిటి? ఇప్పుడు ద్వేషభావం కదా. ఇప్పుడు అమ్మవారు శాక్తేయం, వైష్ణవం తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ గొడవ, ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేస్తుంది కదా. అంటే ఈ టైంలో ఈ మాట అడుగుతున్నానని ఏమనుకోకండి, ఇప్పటికీ కూడా అలాంటివి ఉన్నాయంటారా? ఎప్పటికీ ఉంటాయి, ఉన్నాయండి. స్పర్ధాయ వర్ధతే విద్య అన్నట్టు ఎవరైనా కూడా ట్రూత్ ఈజ్ ఆన్ డిఫరెంట్ డైమెన్షన్. ఒక్కొక్క లెవెల్ లోపల ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ గొప్పదైన సత్యాన్ని మనం కనుక్కుంటాం. కాబట్టి ఎవరి యొక్క మానసిక పరిపక్వత వల్ల, వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారం వల్ల, వారు ఎన్నుకున్న ఉపాసన మార్గం వల్ల వారికి నచ్చిన దేవతారాధన చేస్తారు. దాంట్లో తప్పు లేదు. అది ఒక్కొక్క స్టేజ్ తర్వాత మనం చేసేది సరైనదా కాదా అనేది కొన్ని జన్మ పరంపరల తర్వాత నిజాలు ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు శాక్తేయులు ఉన్నారనుకోండి, శాక్తేయం లోపల అమ్మనే శక్తి వల్లనే ప్రపంచమంతా ఉద్భవం జరిగింది అంటుంది. మరి వేదమేమో ఇంకోలా చెప్తుంది. మరి వేదం చెప్పింది సమంజసమా, శక్తి ఉపాసకులు చెప్పింది సరి అయిందని మనం నిర్ణయించలేము. ఎవరి మనసుకి ఇప్పుడు మీకు నచ్చింది అనుకోండి, మీరు స్త్రీ రూపంలో ఉన్నారు, మీకు ఆల్రెడీ మీరు లలిత భగవానుని అమ్మవారి స్వరూపం అని మీకు చెప్పేశారు. చెప్పినాక మీరు నచ్చదు, వేరే ఏదైనా ఉపాసన చేయమన్నా మీ మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే మీకు ఆల్రెడీ మీ మైండ్లో ఒక స్పష్టతకు వచ్చేసారు. ఏమని? అసలు విశ్వాన్నంతా సృష్టించింది అమ్మవారే అని. కానీ వైష్ణవం ఏం చెప్తుంది? ఈ సర్వ సృష్టికి మూల బీజము నాభిలో నుంచి బ్రహ్మ ఉద్భవించినాడు అని ఒక పరమపదం ఉందని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే భగవద్గీతలో సుస్పష్టంగా చెప్పేశాడు. అసలు పరంపదం ఎక్కడుందని చెప్పారు, ఎలా ఉందన్నారు. మరి అప్పుడు ఈ మొత్తం ఇచ్చిన ఈ వాంగ్మయం అంతా కూడా ఈ ఉపాసనలో వెళ్ళినప్పుడు ఇది కరెక్టా రాంగ్ అనేది ఎవరి మనసుకి నచ్చినట్టు వారు తెలుసుకోవాల్సింది. కొందరు అమ్మవారే కృష్ణుడని, కృష్ణుడే అమ్మవారని, అది వారి యొక్క లెవెల్ ఆఫ్ పరిపక్వత. అది ఎవరు ఏమైతే ఏముంది, మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం వస్తుందా, మనం చేసే ఉపాసన సరైనదా, మన లోపల పరివర్తన వచ్చిందా. అంటే మనిషి పుట్టిన వాడందరూ కూడా జంతు స్వరూపంలో పుడతాడు. జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే విద్యావిహీన పశుభీ సమాన అంటున్నారు. విద్యాగంధం లేనివాడు పశువుతోని సమానం అన్నారు. ఈ పశు ప్రవృత్తి మనలో ఉన్నదాన్ని అణచడానికే కదా ఇన్ని ఆచారాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని పూజలు, ఇన్ని పునస్కారాలు, ఇన్ని యజ్ఞ యాగాదులు, హోమాలు, అన్నిటి కూడా వాటికున్న విలువను మనం ఇచ్చినప్పుడు, వాటిని ఏ పద్ధతిలో మనం పఠించాలి, ఏ శ్రద్ధతో ఉండాలి, ఏ దీక్షలో మనం ఆ దృష్టిని సారించాలి, ఏం చేస్తే భగవద్ దర్శనం అవుతుంది అనే భావజాలం ముఖ్యం. కాబట్టి ఈ భయాలు అక్కర్లేదు, అవసరం లేదు. అసలు అనవసరమైన భయం. జస్ట్ లొకేట్ ది ప్రాబ్లం, ఐడెంటిఫై హూ ఈజ్ స్ప్రెడ్డింగ్ దిస్, ఫర్ వాట్ పర్పస్ దే ఆర్ స్ప్రెడ్డింగ్ ఇట్, వాళ్ళకు వచ్చే అల్టిమేట్ బెనిఫిట్ ఏంటి అనేది ఆలోచిస్తే ఇలాంటి మీ స్నేహితులు లాంటి వారు కొంచెం మారుతారు. మారాలి. మారకపోతే వాళ్ళ ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో నేచర్ విల్ టీచ్. ఇక్కడ ఏం కాంపిటీషన్ లేదు కదా దేవుళ్ళ మధ్యలో.
నేనే గొప్ప అని దేవుళ్ళు అనుకోవట్లేదు ఎక్కడా కదా, అట్లీస్ట్ అనుకోవట్లేదు. మనం ఫాలోవర్స్ ఫీలింగ్ అది. అవును. కాబట్టి నిజమేంటనేది మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనమే మనకి దారి చూపిస్తుంది, ఓకే. మన ధ్యానమే మనకి నిజాన్ని తెలుపుతుంది. అయితే పెద్దలు చూపిన మార్గం వారు ఎందుకు చూపించినారో అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుంటే పెద్దల మార్గంలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో అవాంతరాలని ఎన్నో అడ్డంకులను తొలగించి ఒక స్పష్టమైన శ్రేష్టమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. అది వద్దు, మనకు కలుషితమైన జ్ఞానం కావాలంటే తీసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇది అవసరం. చాలా చక్కగా వివరించారండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయ్యేలాగా, ఎన్నో అపోహలు ఉంటే అవన్నీ కూడా పోయేలాగా వివరించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం.